2024 రోజు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, దీపాదాస్ మున్షి గారు, సుగుణ పార్లమెంట్ అభ్యర్థి ప్రచారం కోసం నిర్మల్ రావడం జరుగుతుంది. 10 గంటలకు బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకు ముదోల్ నియోజకవర్గ ప్రజలందరూ, బైంసా డివిజన్ ప్రజలందరూ, 8 మండలాలు మరియు టౌన్ ప్రజలు, రైతులు, కర్షకులు వచ్చి సభను విజయవంతం చేయాలని నేను ఒక్కసారి బైంసా డివిజన్ ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ పథకాల గురించి చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు 6లో 4 ఇవ్వడం జరుగుతుంది. రైతు రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు ఆగస్టు లోపల 2 లక్షలు మాఫ్ చేస్తానని ప్రతి దేవస్థానంలో ఆయన ప్రమాణం చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులకు ఓటేసిన తర్వాత పాంచ్ న్యాయను 5 గ్యారంటీలు వాళ్ళు మీరు కూడా ప్రతి గ్రామంలో తిరిగి కార్యకర్తలు మొత్తం అన్ని మండల ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాబట్టి గతంలో ఇచ్చిన హామీలు కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. 15 లక్షలు ఇస్తున్నారు, 15 రూపాయలు కూడా వేయలేదు. జిఎస్టీ అనుకోండి, నోట్ల రద్దు అనుకోండి, అనవసరంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. కాబట్టి గతంలో ఏ మాదిరిగా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, రుణమాఫీ కూడా చేయలేదు. అటువంటి వాళ్ళకి నమ్మకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. అదే మాదిరిగా ఈ పార్లమెంట్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పి భారీ బహిరంగ సభకు తరలి రావాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.